శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మహాభారతంలో ద్రౌపదీదేవి గురించి ఆలోచించగానే మొట్టమొదట ఎవరికైనా వచ్చే ఒక అనుమానం ఏమిటి అంటే, 5గురు భర్తలతో ఒక స్త్రీ ఎలా కాపురం చేసిందండి అని. ఇది మనలాంటి మానవ మాతృలకే కాదు, జనమేజయుల వారికే సందేహం వచ్చింది. వచ్చి వైశంపాయనుల వారిని అడిగాడు. కథంచ పంచకృష్ణాయాం ఏకస్యాంతే నరాధిప వర్తమాన మహాభాగా నాభిద్యంత పరస్పరం. 5గురు భర్తలతో అసలు ద్రౌపదీదేవి ఎలా ఉంది, వాళ్ళందరితో ఎలా కాపురం చేసింది, వాళ్ళ గొడవలు రాకుండా ఎలా ఉన్నాయి అని సందేహం ఆయనకు కూడా వచ్చింది. అప్పుడు మహర్షి కొన్ని చెప్పారు. అందులో 5 రహస్యాలని వ్యాస మహర్షి మహాభారతంలో రాశారు. చదివితే అసలు తల తిరిగిపోతుంది. అవి వీడియోలో చెప్తా. ఎందుకు చెప్తున్నారండి అంటే దానికి ఒక కారణం ఉంది, అది కూడా మీకు ఆఖరిలో చెప్తా. మొట్టమొదటి రహస్యం ఏమిటంటే, ద్రౌపదీదేవి ఈ 5గురిని వేరే వేరే రోజుల్లో వివాహం చేసుకుంది. అంటే మొట్టమొదట ధర్మరాజుల వారిని వివాహం చేసుకుంది. ఆ తరువాత ఇంకొక రోజు భీమసేనుల వారిని, ఆ తరువాత అర్జునుల వారిని, అలాగ వేరే వేరే రోజుల్లో చేసుకుంది వివాహం. విచిత్రం ఏమిటి అంటే, ధర్మరాజుల వారిని వివాహం చేసుకున్నాక మళ్ళీ భీముడి వివాహానికి వచ్చేసరికి మరి వాళ్ళ తండ్రి కన్యాదానం చెయ్యాలి కదా. విచిత్రంగా ద్రౌపదీదేవి కన్య కింద మారిపోయిందట. అప్పుడు తండ్రి కన్యాదానం చేశారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. నేను చెప్పడం కాదు, మహాభారతంలో వ్యాస మహర్షే చెప్పారు. దానికి ప్రామాణికమైన శ్లోకం ఇదిగో. ఇదంచ తత్రాద్భుత రూపముత్తమం జగాద దేవర్షిరతీత మానుషం మహానుభావాఖిల సాసు మధ్యమ బభూవ కన్యేవ గతే గతే హని అని. అంటే ప్రతి వివాహానికి కన్య అయిపోయి వచ్చింది అని మహర్షి చెప్పారు. ఎలా సాధ్యమైందండి ఇది అంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ద్రౌపదీదేవి జన్మ మామూలు స్త్రీ జన్మ కాదు. స్త్రీ ఎవ్వరైనా వాళ్ళ తల్లి గర్భంలోంచి పుడుతుంది. ద్రౌపదీదేవి అయోనిజ, ఆవిడ హోమగుండంలోంచి పుట్టుకొచ్చింది. హోమగుండంలోంచి అసలు ఏ స్త్రీ అయినా అలా బయటికి పుట్టుకు రాదు కదా. అందుకని మామూలు స్త్రీకి లేని శరీర నియమాలు ధర్మాలు ఆ తల్లికి ఉన్నాయి. మనకి లలితా సహస్రనామంలో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అమ్మవారి గురించి చదువుకుంటాం కదా. అంటే దేవకార్య నిమిత్తము చిదగ్నికుండంలోంచి వచ్చిన తల్లి అని. అదే తల్లి అంశతో పుట్టిన ఆవిడ ద్రౌపదీదేవి. దుర్గాదేవి అంశతో పుట్టింది. అక్కడ అమ్మవారు భండాసురుణ్ణి వాళ్ళని సంహరించటానికి వచ్చినట్టే ఇక్కడ కూడా అసురాంశలో ఉన్న మనుషులు బోళ్ళు మంది ఉన్నారు. దుర్యోధనులు లాంటి వాళ్ళు, వాళ్ళందరినీ సంహరించడానికి అగ్నిలోంచి వచ్చిన అమ్మవారు. అందుకే భాగవతంలో కృష్ణ పరమాత్మ ఒక చోట అంటారు, నా సోదరి పరాశక్తికి దుర్గా, కృష్ణ ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి అని. కృష్ణ అంటే ద్రౌపదీదేవి పేరు, అంటే ఆవిడ పరాశక్తి స్వరూపం అని చెప్పారు. ఇది మొట్టమొదటి రహస్యం. అంత ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా రెండవ విషయం ఏమిటి అంటే, ద్రౌపదీదేవికి 5గురికితోనూ వివాహం అయ్యాక ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమిటంటే, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ద్రౌపదీదేవి ఒక సంవత్సరం ఉంటుంది ఒక భర్తతోటి. ఆ సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ భర్తను ఆవిడ ఏకాంతంగా ఉండి, అది ఇంకొకళ్ళు చూస్తే మిగతా నలుగురిలో వాళ్ళు 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేయాలి అని నియమం పెట్టుకున్నారు. ద్రౌపద్యాహ న సహాసీనాన్ అన్యోన్యం యోభిదర్శయేత్ సనో 12 వర్షాణి బ్రహ్మచారి వనే వసేత్. ఎవరైతే ఇంకొక భర్తతో ఉన్నప్పుడు అన్యోన్యంగా ఉన్నప్పుడు చూస్తారో వాళ్ళు 12 ఏళ్ల పాటు వెళ్ళి వనవాసం చేయాలి అని. ఆ తర్వాత అర్జునుడు ఏదో గోవుని రక్షించడానికి ఆయుధాల కోసం రావడం, ఆయన వనవాసాలకు వెళ్ళడం మనందరికీ తెలుసు కదా. ఇది రెండో రహస్యం. ఇంకా మూడవది ఏమిటంటే, ఆవిడ శారీరకమైన మానసికమైన స్థితి ఏమిటి వాళ్ళతో కాపురం చేసేటప్పుడు అని చూద్దాం. ఆశ్చర్యం వేస్తుంది అసలు చదివితే. ఆవిడ శరీర ధర్మం ఏమిటంటేట, ఇప్పుడు ఈరోజు భీముడి దగ్గర నుంచి అర్జునుడి ఇంటికి వెళ్తోంది అనుకోండి. అంటే భీముడితో సంవత్సరం ఉండి అర్జునుడి దగ్గరికి, మళ్ళీ 4 ఏళ్ళు పోయిన తర్వాత భీముడి దగ్గర వస్తుంది కదా. వచ్చినప్పుడు ఈరోజు భీముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడ శారీరకమైన తత్వం ఎలా ఉందో మళ్ళీ 4 ఏళ్ళు పోయి 5వ ఏడు అక్కడికి వచ్చినప్పుడు అచ్చం ఆ తత్వంలో మారిపోయేదిట. ఇది నేను ఇంతకన్నా చెప్పలేను కానీ మీకు అర్థమవుతుంది అది ఆలోచిస్తాను. అసలు ఆలోచించండి, ఇది మానవ మాతృలు ఎవరికైనా సాధ్యమేనా ఇది? అది ద్రౌపదీదేవికి ఉన్న స్థాయి. అందుకే ఆ తల్లి అంతమందితో కాపురం చేయగలిగింది. అసలండి శరీర ధర్మం అయితే అగ్నిలోంచి పుట్టింది కాబట్టి అనుకోవచ్చు. ఇంకా వాళ్ళ మానసిక స్థితి చెప్తూ మహర్షి 2 రహస్యాలు చెప్పారు. అవి ఇప్పుడు చెప్పుకుందాం. 4వ రహస్యం ఏమిటి అంటే, చాలా విచిత్రమైంది ఇది. ఇది ఆ తల్లి మాత్రమే పాటించగలిగిన పతివ్రతా ధర్మం. అదేమిటంటే, ఒక భర్తతో ఉన్నప్పుడు
మిగతా వాళ్ళతో ఎలా ప్రవర్తించేది అని. అంటే ధర్మరాజుల వారికి భార్య కింద ఒక సంవత్సరం ఉందనుకోండి, మిగతా నలుగురిని మరుదుల కింద, చిన్నవాడిని సొంత పుత్రుడి కింద చూసేది. ఎంత విచిత్రం అది. అంటే సహదేవుడికి భార్య కింద ఉండి మళ్ళీ ధర్మరాజుల వారి దగ్గరికి వచ్చేసరికి సహదేవుడిని పుత్రుడి కింద, ధర్మరాజుల వారిని భర్త కింద చూడాలి. భీముడికి భార్య కింద వెళ్ళిందనుకోండి, ధర్మరాజుల వారిని మామగారి కిందో గురువు కిందో చూసేది. భీముడిని భర్తలా చూసేదిట. మిగతా వాళ్ళందరినీ మరుదుల కింద చూసి సహదేవుణ్ణి పుత్రవాత్సల్యంతో చూసేట. ఇవి చూడటము అంటే నోటితో చెప్పే కబుర్లు కాదంటే, ఓహో సహదేవుడు నా పుత్రుడు, భీముడు నా భర్త, ధర్మరాజుల వారు నా గురువు అలా చెప్పడం కాదు. మనస్సులో ఏ మూల ఇసుమంతైన మాలిన్యం కలగకూడదు. అలాగే పొరపాటున కూడా ఒక భర్తతో ఉన్నప్పుడు ఇంకొకళ్ళ ఎవరిపైన ఇంకొక రకమైన భావన రాకూడదు. అలా రాకుండా పవిత్రంగా వాళ్ళందరితో కాపురం చేసిందట. ఎంత ఇంపాసిబుల్ ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరి మనసైనా ఇలా ఉండగలదా? ఉండగలదు. ద్రౌపదీదేవి మనస్సు ఉండగలదు. అందుకే ఆ తల్లి అంత గొప్పదైంది. ఇంకా ఐదవది ఏమిటి అంటే, ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అభిరుచులకి అనుగుణంగా నడుచుకునేదిట. అంటే ఇప్పుడు ధర్మరాజుల వారి దగ్గర ఉంటే ఆ కాలం అంతా ధర్మ ప్రవచనాలు వింటూ ఆయన దగ్గరించి ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటూ అలా ఉండేదిట. భీముడి దగ్గరికి వెళ్ళినప్పుడేమో చక్కగా వంటల మీద, పాకశాస్త్రం మీద ఆసక్తి చూపిస్తూ ఆయనకు అనుగుణంగా మలుచుకునేదిట. అసలు అలా మారడం కూడా ఏ స్త్రీకి సాధ్యం కాదు. మనస్సు ఎలా మలుచుకుంటారో అలాగే ఉంటారు. ద్రౌపదీదేవి అలా చేసిందిట తల్లి. పాండవులు కూడా తల్లితో అలాగే మెలిగారట. ధర్మరాజుల వారి దగ్గర ఉన్నప్పుడు మిగతా నలుగురు తల్లిని చూసినట్టు చూసేవారట. తమ్ముడి భార్యలా ఉన్నప్పుడు పెద్దవాళ్ళందరూ కుమార్తెని చూసినట్టు చూశారట. ఎలా పాసిబుల్ అండి ఇదంతా అంటే, పురాణ పాత్రల్లో ఉన్న గొప్పతనం అది. వాళ్ళందరూ పురాణ పాత్రలు. మళ్ళా అంటే మామూలు మనుషులకున్న కల్మషాలు అవి వాళ్ళకుండ. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ మనస్థితి వేరు. ఇది తెలియకుండా మనం సినిమాల్లో చాలా అసహ్యంగా ద్రౌపదీదేవి కర్ణుణ్ణి కోరుకుంది అని చెప్తూ ఉంటే పండు వెళ్ళి చెట్టు అతుక్కున్నట్టు ఇలాంటి సినిమాలు తీశారు. ఎంత బాధాకరమైన విషయం ఇది. ఆ తల్లి స్థాయి ఇది, ఆ తల్లి పతివ్రతా ధర్మం ఇది. కానీ అంత ఘోరమైనవి తీస్తే దురదృష్టవశాత్తు జనాలు అవే చూసి నిజం అనుకున్నారు. ఇప్పటికి కూడా ఛానల్లో కామెంట్స్లో అడుగుతూ ఉంటే మా అడ్మిన్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు, ద్రౌపదీదేవి కర్ణుడిని ఆరో భర్త కింద కోరుకుందిట నిజమేనా అండి అని. ఈ రకమైన మానసిక స్థాయి ఉన్న తల్లి గురించి అలాంటివి ఎవరు రాయకూడదు, తీయకూడదు, నటించకూడదు. అవన్నీ చేసినా సరే జనాలు చూడకూడదు. కానీ దురదృష్టవశాత్తు లొట్టలేసుకుంటూ చూశారు. ఇప్పటికే అదే నిజం అని నమ్ముతున్నారు. అందుకే ఇదంతా చెప్పుకోవడం. ఒక్కసారి ఆలోచించండి. ఈ రాసిన వాళ్ళైనా, తీసిన వాళ్ళైనా, చూసిన వాళ్ళైనా, ఎవరైనా సరే వాళ్ళ భార్య గురించి ఇలా ఎవరైనా అంటే వాళ్ళు తట్టుకోగలరా? లేదు కదా. మరి పాండవుల భార్య ద్రౌపదీదేవి గురించి ఎవడు ఏమన్నా సరే చూసేయడమేనా సినిమా? అలా లొట్టలేసుకుంటూ చూడడమేనా? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.